ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. చదువు, మైక్ తీసుకొని చదువు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమును వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడమైనటువంటి మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. సియోను పెంతెకొస్తు పరిశుద్ధ సంఘమును మీరు ప్రేమించి గడిచిన కాలమంతా కాపాడి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలు. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాలలో మీరు తోడై ఉన్నారు ప్రభువా. వాక్యము కొరకు ఆశ కలిని తట్టు చూస్తూ ఉండగా మీరే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడి బలపరిచి దర్శించి దీవించి మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించి ఆజ్ఞాపించి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ నోటి బొరుగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది. ఆదాము ద్వారా ప్రజలు కోల్పోయినటువంటి మహిమను తన సిలువ మరణము ద్వారా మరలా వారికి అనుగ్రహించి వారిని మరలా తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక శ్రమలు అనుభవించి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరలా ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయన ఏ సంఘము కొరకైతే తన ప్రాణము పెట్టాడో, ఏ సంఘము కొరకైతే తన రక్తము కార్చాడో ఆ సంఘమును తీసుకెళ్ళటానికి ఆయన మరలా రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా రాబోతూ ఉన్నాడంటే పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఈ సంఘం అయితే వధువు సంఘముగా సిద్ధపడవలసి ఉన్నది. హల్లెలూయా. మనమందరము యేసు ప్రభువు నమ్ముకోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. ఆరోగ్యం నిమిత్తము, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తము, ఉద్యోగం నిమిత్తము, వివాహం నిమిత్తము, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదని ఇలాగ ఎన్నో కారణాలు మనం ప్రభువుని నమ్ముకోవడానికి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టింది గల కారణం ఏంటంటే సంఘమును యుగయుగములు తనతో పాటు ఉంచుకోవటం కోసం. హల్లెలూయా. మరి ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు రెండో రాకడలో వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఇప్పుడో రేపో ఈ రాత్రో తెలీదు, కానీ సంఘం అయితే సంసిద్ధముగా ఉండాలంట. ఎలా ఉండాలి? సంఘము అంటే ఒకరు కాదు, అందరము. ఆయన ఎవరి కోసం వస్తున్నాడంటే సార్వత్రిక సంఘము కొరకు వస్తున్నాడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన నామములో బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సంఘములో చేర్చబడిన వారే, ఆ సంఘములో అవయవములుగా ఉన్నవారే. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుకుంటాం, మనకున్న బాధలు దేవుని దగ్గర చెప్పుకొని ఆ బాధల నుంచి విడుదల పొందుతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంఘముకు అల్టిమేట్గా ఉన్న గోల్ ఏంటంటే ఆయన రాకడకు సంఘము సిద్ధపరచబడాలి. మనకి అప్పులుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి. ఇవన్నీ ఒక పక్కన ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభువా నీ రాకడకు నన్ను సిద్ధపరచు అనేటువంటి అంతరంగములో ఒక తీక్షణమైనటువంటి కోరిక ప్రతి విశ్వాసికి ఉండాలి. అంతరంగమును మనం సిద్ధపరచబడతా ఉండాలి. దేనికి? ఆయన రాకడకు. లేదనుకోండి ఆయన వచ్చినప్పుడు మనం విడవబడతాం. సిద్ధపాటు లేకపోతే ఏం చేయబడతామంట? విడవబడతాం. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడుగాను సంఘమును వధువు సంఘముగాను పోల్చారు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం పరిశీలన చేస్తే
అటువలే ఎలా అంటే ఒక భర్త భార్యని ప్రేమించినట్లుగానే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని. హల్లెలూయా. సంఘమంతటిని కూడా తండ్రి ఎదుట అతని ఎదుట నిలవబెట్టుకోవడానికి యేసుప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘం ఏం చేయాలంట? పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు కొరకు రెబ్కా సిద్ధపడి వెళ్ళినట్లుగా మనము ప్రభు కొరకు ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఇది ఆత్మ సంబంధమైన వివాహము. ఆత్మ సంబంధంగా మనము సిద్ధపరచబడాలి. ఒక వధువు సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఒక పెళ్లి కూతురు రెడీ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ఫస్ట్ అదే ఏం చేస్తారు? చీర కట్టడానికి ముందు ఏం చేస్తారు? స్నానం చేస్తారు. ఏం చేస్తారు? స్నానం చేస్తారు. తర్వాత వస్త్రాలు ధరింప చేస్తారు. తర్వాత అలంకరణ చేస్తారు కదా. స్నానం చేయాలి, వస్త్రాలు ధరింప చేయాలి, అలంకరించబడాలి. అప్పుడు ఆమెను చూసినటువంటి పెండ్లి కుమారుడు ఆమెను ఇష్టపడి ఆమెను ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు. సంఘము కూడా రానై ఉన్నటువంటి పెండ్లి కుమారుడని యేసుక్రీస్తు వరకు ఇప్పుడు చదివంగా ప్రకటన గ్రంథంలో చూడండి మరొకసారి ఆ మాట. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి వారు అలంకరణ చేసుకోవాలి. దైవజనుడు చెప్తున్న వాక్యములను బట్టి, ప్రకటిస్తున్న ఉపదేశమును బట్టి, చేసుకుంటున్న ప్రార్థనను బట్టి ఆ ప్రియుడైన యేసు ప్రభువుని ఆకర్షించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. స్నానము చేయాలని చెప్పుకున్నాం కదా. చూడండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. క్షారముతో నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, కాబట్టి ఇప్పుడు ఈ స్నానం అంటే ఏ స్నానం అంటే శరీర సంబంధమైన స్నానము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్నానం. ఏంటది? ఏంటి అక్కడ చూసారా? నీ దోషము మరక వలె నీకు అంటుకొని ఉన్నది. మనం చేసిన దోషాలు, పాపాలు, అతిక్రమాలు మన మీద ఎలా ఉన్నాయంట? మురికి అంటుకొనినట్లుగా, మరక పడినట్లుగా మన మీద ఉన్నాయి. కాబట్టి ఈ పాపం అనేటువంటి దోషము, ఈ పాపం అనేటువంటి మరకలు, ఈ దోషం అనేటువంటి మరకలు పోవునట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలంట? స్నానము చేయాలి. చెప్పండి. స్నానం చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు చదవండి మలాకీ గ్రంథం 3:2 చదవండి. తెలుసా మలాకీ గ్రంథం ఎక్కడ ఉంటుందో? ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది కదా. మత్తయి సువార్త వెనకాతలు ఉంటుంది. మలాకీ 3:2. ఏంటా సబ్బు అంటే వాక్యం అనేటువంటి సబ్బు చేత నీవు నీ మరకలను బాగుగా కడుక్కోవాలి. హల్లెలూయా. నువ్వు వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే నీలో ఉన్నటువంటి పాపపు మరకలు, దోషపు మరకలు నిన్ను విడిచిపోవు. అసహ్యంగా కనబడతావు దేవుని దృష్టికి. ఒంటి మీద ఉన్న మురికి కడుక్కోవడానికి మామూలుగా సబ్బులు ఉన్నాయి.
మరి నీ ఆత్మకు కలిగిన నీ యొక్క ఆత్మీయ జీవితానికి కలిగిన అపవిత్రతను పోగొట్టడానికి ఏ సబ్బు కావాలంట? వాక్యం అనేటి సబ్బు కావాలి. వాక్యము చేత ఇందా చదువుకున్నా కదా, ఎఫెసీ 27 ఎండింగ్లో ఉంటుంది, వాక్యము చేత ఉదక స్నానము చేయవలను. వాక్యంతో కడుగుకోవాలి. ప్రభు నన్ను కడగండి. ఆ వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే నీలో ఉన్న లోపము, నీలో ఉన్న దోషము, నీలో ఉన్న అతిక్రమము కడగబడతా ఉంటుంది. ఏం చేయబడతా ఉంటుంది? కడగబడతా ఉంటుంది. ఎఫెసీ 5:26 చూడండి. ఇందాక చదువుకున్నాం కదా, 27. లేక వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. వాక్యము చేత మనం ఏం చేయాలో తెలిసిన? కడుక్కోవాలి. నువ్వు కడుక్కోకపోతే పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేవు. హల్లెలూయా. రాజు నిన్ను చూసి ఆకర్షించడు. ఆయన వచ్చినప్పుడు నీవు పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు విడవబడతావు. విడవబడితే 7 ఏండ్ల శ్రమలు, మహాభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం విడవబడతాం. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా కడగబడాలి. ఏం చేయాలి? బాప్తిస్మము చేత మనం ఏం చేయాలి? కడగబడాలి. బాప్తిస్మ అనే స్నానాన్ని మనం ఆచరించాలి. అపోస్తుల కార్యములు 2:48-42 ఉంటుంది కదా. అపోస్తులు 2:48 చూడండి. పొంది ఒకటి వాక్యము చేత నీవు కడగబడతావు. రెండోది నీ పాపములు పోవాలని నువ్వేం చేయాలి? బాప్తిసం పొందుకోవాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, దేవునికి నీ ఇంట్లో ఉన్న బంగారం అంత ఇచ్చినా, నీ ఆస్తి అంత ఇచ్చినా కూడా నువ్వు బాప్తిస్మము పొందకపోతే నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడవు, పరిశుద్ధుడిగా మార్చబడవు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు బాప్తిసం లేని వాళ్ళు? చేతులు ఎత్తండి. నేను బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు ఎత్తండి, పూర్తిగా ఎత్తండి. తప్పే ఉంది? పిల్లలు, యవ్వనులు, పెద్దోళ్ళు మరి ఎప్పుడు తీసుకుంటారు బాప్తిసం? మీరంతా ఇంకా వయసు రావాలా? ఇంకా ఎక్కువ పాపాలు చేయాలా? పాటలు లేవమ్మా, సంగీతం వద్దు. కాబట్టి బాప్తిసము చేత మనం ఏం చేయబడతాం తెలుసా? పవిత్రపరచబడతాం. హల్లెలూయా. బాప్తిసము లేకుండా ఎవరును తండ్రి రాజ్యంలో ప్రవేశించలేరు. తండ్రి రాజ్యంలో నువ్వెన్ని నీతి క్రియలు చేసినా, నువ్వెంత పరిచర్య చేసినా, నీ ఆస్తి అంతా ఇచ్చేసినా, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నీ పాపములు కడగబడవు. కాబట్టి బాప్తిసం అనే స్నానము చేత నువ్వు మరలా జన్మించాలి. ఏం చేయాలంట? చూడండి, గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది. బాప్తిస్మము స్నానము చేత. ఇప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించుకుంటే వారి తండ్రి రాజ్యంలో ప్రవేశించలేదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము. బాప్తిస్మము ద్వారా నువ్వేం చేయబడతావు తెలుసా? నీ మీద ఉన్నటువంటి శాపము, పాపము, చిన్నప్పటి నుంచి తెలియక చేసినటువంటి అతిక్రమాలు, దోషాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు, పితరులు చేసిన శాపాలు, ఇవన్నీ కూడా బాప్తిస్మము ద్వారా కడగబడతాయి. అప్పుడు నీవు నూతన సృష్టిగా
చేయబడతావు. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే మొదటి అర్హత ఏంటో తెలిసిన బాప్తిసమం. బాప్తిసం తీసుకొని వాక్యము చేత ఏం చేయాలి? స్నానము చేయాలి. వాక్యము చేతను వాక్యమనే నీరు నీ మీద పోయబడుతున్నప్పుడు నీ మేలో ఉన్నట్టు నీ అంతరాత్మలో నీ అంతరంగంలో ఉన్న ప్రతి పాపపు దోషపు మరకలన్నీ కూడా కడిగివేయబడతా ఉంటాయి. కాబట్టి యవ్వనస్తులారా, మీరు కూడా బాప్తిసాలకి సిద్ధపడాలి. హల్లెలూయా. యేసు ప్రభు సున్నతి ఎప్పుడు చేసుకున్నాడు? ఎన్ని ఏట చేసుకున్నాడు? 8వ దినాన. ఏమానా? 8వ దినాన. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? ఏ వయసులో తీసుకోవాలి? 20. ఎక్కడ రాసి ఉంది? ఎవరు చెప్పారు 20 అని? సుకన్య ఎవరు చెప్పారా? బాప్తిస్మము ఏ వయసులో తీసుకోవాలి తెలుసా? ఊహ ఎరిగి యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసుప్రభు నా దేవుడు అంటే బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిసానికి వయసుతో నిమిత్తము లేదు. తెలియాలి వాళ్ళకి, మంచి చెడ్డలు వివేచించడం తెలియాలి. అంటే కనీసం ఒక 12 ఏళ్ళు. 12 ఏళ్ళు వస్తే మంచి చెడ్డలు వెళ్తాయా? మంచి చెడ్డలు అయితే 12 ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేసేస్తుంటాయి. బాప్తిసం ఇవ్వాలి. యవ్వనస్తులు కూడా పిల్లలను కూడా సిద్ధపరిచి బాప్తిసానికి ఏం చేయాలి? సిద్ధపరచాలి. అప్పుడు వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా వారు లెక్కించబడతారు. కాబట్టి మనము వధువు సంఘముగా సిద్ధపడాలంటే మొదట ఏం చేయాలంట? స్నానం ఆచరించాలి. వాక్యం అనే స్నానము, బాప్తిసం అనే స్నానము. ప్రతిరోజు నువ్వు యేసు రక్తము చేత కడగబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. రెండవది ఏం చేయాలి? వస్త్రమును. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూడండి. 61:10. చూసారా? రక్షణ వస్త్రం. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో, నువ్వు నీటిలోంచి మునిగి లెగిస్తావో, నీ పాపములు నీ శాపములన్నీ ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా కొట్టివేయబడుతుందో, నీకు అనుగ్రహింపబడేది మొట్టమొదటిది ఏంటంటే రక్షణ వస్త్రము. హల్లెలూయా. ఏదేని వనములో దేవుడు ఆజ్ఞాపించిన పండు తిని వారు కోల్పోయిన వస్త్రం ఏంటో తెలిసిన? రక్షణ వస్త్రం. మహిమ వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆ వస్త్రం మనకి బయటికి కనబడదు, కానీ బాప్తిసం పొందిన వారి మీద ఏముంటుందో తెలిసిన? రక్షణ వస్త్రం. కాబట్టి రక్షణ వస్త్రము చేత మనం ఏం చేయబడాలో తెలిసిన? ధరింప చేయబడాలి. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. ఏమి నీతి? ఇప్పుడు వరకు నేను అన్నం పెట్టాను, కొంతమందికి బట్టలు పంచాను, కొంతమందికి సహాయం చేశాను కనుక నేను మంచోని, నేను నీతిమంతుని అన్న నీతి ఉంది. కానీ ఇక మీదట తెలుసా? యేసుక్రీస్తు రక్తము వలన నీకు కలిగిన, లేదా యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల కలిగిన నీతి నీకు ఆపాదించబడి, ఆ నీతిని వస్త్రముగా అప్పుడు యేసుక్రీస్తు ఎదుట నిలవబడ్డానికి, అబ్బా తండ్రి అని పిలవడానికి నీకు అధికారం వస్తుంది. ఒకటి రక్షణ వస్త్రము. రెండోది, రక్షణ వస్త్రం ఎలా వస్తుంది? ఆయన రక్తములో కడగబడి బాప్తిసం పొందితే నీకు రక్షణ వస్త్రం. రెండవది నీతి వస్త్రం. మనందరం ఎవరో తెలుసా? ఈ మాట రోడ్డు మీద చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? చాలమ్మో నీ సంగతి నాకు తెలిసిలే అంటారు. అవునా? ఈ మాట ప్రభు ఎదుట నిలబడి యేసుక్రీస్తు నామమును బట్టి నేను నీతిమంతునంటే తండ్రి ఒప్పుకుంటాడు, ఒప్పుకోడా? చెప్పనరా? ఒప్పుకుంటాడు. నీతిమంతులు మనం. దేన్ని బట్టి? మన మంచితనము, మన యొక్క గొప్పతనం బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆయన అందులో ఉంచిన విశ్వాసమును బట్టి మనము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి.
ఏం చేయబడ్డామంట? ఇప్పుడు 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ వస్త్రం ధరించబడుతుంది. నీతి వస్త్రం. నువ్వు మోకరించి ప్రార్థన చేసి తండ్రి తండ్రి అన్నావంటే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నీతి వస్త్రముని నీతిమంతుడిగా చేసి దేవుని ఎదుట నిలవబెడతావు, అర్హుడిగాను. నీ ప్రార్థన అంగీకరించబడుతుందంటే కారణం ఏంటి తెలుసా? నీ మీద ఆయన ప్రోక్షించిన రక్తం ఉన్నది కాబట్టి. యేసుక్రీస్తు రక్తము వలన మనకి ఏం కలుగుతుందో తెలిసిన? దేవుని యొద్దకు వెళ్ళే అర్హత, హక్కు అన్నీ కలుగుతూ ఉన్నాయి. తర్వాత చూడండి, యోబు గ్రంథము 29:14 చూడండి. యోబు గ్రంథము 29:14. నీతి మనల్ని ధరిస్తుందట, మనము కూడా నీతిని ధరించాలి. ఇప్పుడు పేతురు 5:5 చూడండి. మొదటి పేతురు 5:5. పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే మొదటిది రక్షణ వస్త్రం ధరించాలి. రెండవది నీతి. రక్షణ వస్త్రం ఎలా వస్తుంది? బాప్తిసం పొందటం వలన, ఆయన రక్తంలో కడగబట్టడం వల్ల వస్తుంది. రెండోది నీతి వస్త్రం ఎలా వస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన. ఇప్పుడే వస్త్రం అట, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరేం చేయాలంట? అలంకరించుకోవాలి. తెలుసు కదా, పెండ్లి కుమార్తెకి పట్టు వస్త్రాలు ఉంటాయి, పెండ్లి కుమారుడికి పట్టు పాగా ఉంటుంది. అలాగా ఇదొక అలంకరించబడినటువంటి వస్త్రం. ఏంటదంటే దీనత్వము. చిన్నపిల్లలారా అంటే పిల్లలకు అనుకునేరు. ఆ మాట చెప్తున్నటువంటి పేతురికి చాలా వయసు ఎక్కువ. మనలాంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలారా ఎదుటి వాని ఎడల. దీన మనసు అంటే ఏంటి చెప్పండి? ఎవరు ఎడల? ఎదుటివారు ఎవరు? నీ ముందు ఎవరుంటే దీన మనస్సున వస్త్రమును ధరించుకోవాలి. ఎఫెసీ 2:7 చూడండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా ఏంటది? ఈ దీన మనస్సు అనేది ఎవరు ఇవ్వాలంట? దేవుడిచ్చిన ఒక వరము. ఇప్పుడు యెషయా గ్రంథం వల్ల రండి. యెషయా గ్రంథము 59:18 చూడండి. యెషయా గ్రంథము 59. ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తి పై వస్త్రముగా ఏముండాలంట? వస్త్రంగా ఆసక్తి. చెప్పండి, ఏం శక్తి? ఆసక్తి ఉంటే ఏ శక్తి? ఎవరిని? ఆసక్తి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. పేతురు చెరసాలలో పెట్టబడినప్పుడు సంఘము అతి ఆసక్తితో ఏం చేసిందంట? నువ్వు మందిరానికి టయానికి పరిగెత్తుకొస్తున్నావంటే, నీ ప్రార్థనా సమయానికి నువ్వు మోకరిస్తున్నావంటే, క్రమంగా నువ్వు వాక్యం చదువుకుంటున్నావంటే, నువ్వేం ధరించుకున్నావంటే ఆసక్తి అనే వస్త్రాన్ని నువ్వు, ఆ వస్త్రము దేవుని దృష్టికి మిక్కులు విలువగలదుగా కనబడతా ఉంటుంది. కాబట్టి ఒకటి స్నానం చేయబడాలి, రెండోది ఏం చేయాలి? వస్త్రమును ధరించుకోవాలి, మూడోది ఏం చేయాలి? అలంకరించబడాలి. దేని చేత? సామెతల గ్రంథము 3:3 చూడండి. సామెతల గ్రంథము ఏం ధరించుకోవాలంట? దయ. చెప్పండి, దయ అంటే జాలి వేరు. దయ. కుమారమ్మ గారు సీనియర్, మీరే మాకు. కుమారమ్మ చూడు, అలా ఆయన మాట అనకపోయినా దయతో ఎంతగా అన్ని పరిచర్యలు చేసి పెడుతుంది కదా.
దయ చూపించాలి ఎదుటివారి ఎడల, దీనదశలో ఉన్నవారి మీద, సమస్యలో ఉన్నవారి మీద, బాధలో ఉన్నవారి మీద ఏం చూపించాలంట? దయ చూపించాలి. దయను సత్యమును, సత్యం అంటే నిజం, ఆ రెండింటిని అలాగా కంఠభూషణముగా ధరించుకోవాలి. ఇంకా 1:8-9 చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, త్రోసివేయకము. అయి నీ తలకు సొగసైన మాలికయు. అంటే ఏంటి? తల్లి మాట వినటం ఒక అలంకరణ. హల్లు చెప్పండి. ఎంతమంది విన్నారు తల్లి మాట? విన్నారా పిల్లో? ఎంతమంది విన్నారు మీ తల్లి మాట? చేతులు ఎత్తున్నారా? ఉన్నాయా చేతులు? నేను వినేవాడిని కానీ మా తల్లి లేదు. విన్నారా? అది మాట వినే పిల్లలకి ఆ వినడం అనేది ఏంటంటే ఒక అలంకరణ. వాళ్ళని చూడంగానే ముచ్చటేస్తుంటుంది. అవునా కాదా? మాట వినకపోతే రెండోది, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము, అవి నీ కంఠహారమునై. తల్లిదండ్రుల మాట ఎవరు వింటారో? శరీర సంబంధమైన తల్లిదండ్రుల మాట, ఆత్మీయ తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో ఆ లోబడే మనసు ఏంటంటే వారికి ఒక అలంకరణ. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎప్పుడైతే ఈ అలంకరణలు మనం ధరిస్తామో పెండ్లి కుమార్తెగా సిద్ధపడతాం. ఇకపోతే చూడండి, ఆయనకి ఇష్టమైన స్వభావములను మనం ధరించుకోవాలి. ఎఫెసీ 4:22, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రభు నమ్ముకోక ముందు మన అనేక వేరే స్వభావం మంది. కోప్పడే స్వభావం, దురుసుగా ప్రవర్తించే స్వభావం, ఎవరికి సహాయం చేయని స్వభావం, ఇలాగ ఉన్నాయి. కానీ ప్రభువును నమ్ముకున్న తర్వాత మన స్వభావం ఏమైందంట? మారింది. ప్రభువును నమ్ముకున్న వారిలో ఇవి కొన్ని కొట్టొచ్చినట్టు కనబడతాయి. తర్వాత అదే 4:23-24 చూడండి. 24 చదివేశాం కదా. నీతియు దేవుని పోలికగా, ఎరగంట దేవుని పోలికగా మనం ఏం చేయబడాలి? ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని స్వభావం ఏంటి? కింద చూడండి, నవీన స్వభావం అని అక్కడ ఫుట్‌నోట్లో 4 అని ఉంది. నవీన స్వభావం అంటే ఏంటి? వెర్రి మాటలనైనను, నవీన స్వభావం, నవీన పురుషుని అంటే లోపల అంతర పురుషుని యందు నవీనత్వాన్ని, నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. ఎప్పుడైతే ఇవి మనం ధరించుకుంటామో దేవుని దృష్టికి లేదా వధువు సంఘముగా మనము సిద్ధపరచబడతాం. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి మళ్ళీ రండి. ప్రకటన గ్రంథం 19:7 వచనం చదవండి, కంటిన్యూషన్. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములైన నిర్మలమైనను సన్నపు నార బట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు అనగా మన పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు. వారు చేసిన క్రియలే ఆమెకు వస్త్రములుగా ధరింపచేవి. మన క్రియలే మనతో పాటు ఎక్కడికి వస్తాయి?
ఇప్పుడు రూతుని బోయాజు ఎదుట ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టింది ఏంటి? ఆమె క్రియలు. ఆమె క్రియలు. అబ్రహాముని దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబెట్టింది ఏంటి? ఆయన చేసిన క్రియలు. మన నీతి క్రియలు దేవుని ఎదుట మనల్ని ఒక ఉన్నతమైన వారిగా నిలబడుతుంది. కాబట్టి వధువు సంఘముగా సిద్ధపడాలంటే ఒకటి, ఆయన రక్తము చేతను వాక్యము చేతను మనము స్నానం చేయబడి పరిశుద్ధపరచబడిన వారమై, తర్వాత వస్త్రములు ధరింపబడిన వారమై, తర్వాత ఆయన యొక్క గుణ లక్షణముల చేత మనం ఏం చేయాలి? అలంకరించబడాలి. అప్పుడు మనం ఏం చేస్తామో తెలిసిన ఎత్తబడే సంఘములో, ఆ ఎత్తబడడానికి ముందు మనం సిద్ధపాటు అంటూ ఉండాలి. మనం ఏ పనులు చేసుకున్నా, ఏటి వెళ్ళినా ఇవన్నీ ఒక కొంత అయితే మనం అంతర్గతంగా యేసు ప్రభు రాకడొస్తే, లేదంటే మనం చూసినట్టు రోమా పత్రికలో మనం చదివినట్లుగా ప్రభు బల్లారాధన తీసుకున్న వాళ్ళందరినీ అంత్య దినమందు ఆయన లేపును అంటే చూడండి ఆ మాట ఒకసారి. రోమా 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 40 చదువు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అంత్య దినమందు నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడిన గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఇలాగ వాక్యమును విని మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు తన రాకడలో మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఎత్తబడతాడు, ఆయనతో పాటు తీసుకెళ్తాడు. మనం ఓ పాట పాడుకుంటాం కదా, అనేది ఏమో అన్నాడు, పెండ్లి కుమారుడుగా వస్తూ ఉన్నాడు. వధువు సంఘముగా మనము సిద్ధపరచబడాలి. ఆయన రాకడకు ఎత్తబడే సంఘముగా మనము సిద్ధపరచబడాలి. మోకరించి ప్రార్థన చేద్దాం అందరం. ఈ రీతిగా మన ఆత్మీయ జీవితాలను దేవునిలో కట్టుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడాలి. కళంకము లేని కన్యకగా పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఆయన్ని ఆకర్షించే విధంగా ఎస్తేరు రాజును ఆకర్షించినట్లుగా, రూతు బోయాజును ఆకర్షించినట్లుగా సంఘము క్రీస్తు అనేటువంటి పెండ్లి కుమారుని ఆకర్షించేటువంటి వ్యక్తిగా, పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని, పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కళంకమేలేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని, నీ కన్నా నాకెవరు, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా ఇలా బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని,
ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని నీకన్నా నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని నీకన్నా నాకెవరు నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా ఇలా నీ సాక్షిగా ఇలా బ్రతకాలని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నన్ను యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. ఎత్తబడిన వాక్యం నిమిత్తము ఒకరు ప్రార్థిస్తుండగా మనందరూ ఏకీపిద్దాం.